అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. మనం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనాలు ధ్యానం చేసుకున్నాం. దీని ఆధారంగా మనం ధ్యానం చేయబో ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు భయపడకుము అని చెబుతున్నాడు. భయపడకుము అని ఎందుకు చెబుతున్నాడు? మన ప్రసంగ అంశం ఇది. భయపడకుము, ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ప్రతి ఒక్కరూ అనేక సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉంటారు. వాటిని బట్టి భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు, యాకోబు అంటే యాకోబు అనే ఒక వ్యక్తి పేరు కాదు, ఒక జనాంగం పేరు. జనాంగం అంతటిని యాకోబు అని పిలుస్తున్నాడు. నిన్ను సృజించిన వాడను యెహోవా అంటే నేను నిన్ను సృజించిన వాడను, నేను నిన్ను నిర్మించిన వాడను. నిన్ను సృజించిన వాడను, నిర్మించిన వాడను. కాబట్టి నీవు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటున్నాడు. చూడండి, ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నీవు నా సొంతమైన వ్యక్తివి. నేను నిన్ను సొంతం చేసుకున్నాను, నీవు బయట వ్యక్తివి కాదు, నా సొంతం, నా సొత్తు. కాబట్టి నీవు భయపడొద్దు. ఇక్కడ ఇశ్రాయేలీయులు పాపం చేసి చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యపు చెరలోనికి యూదులందరూ వెళ్ళిపోయారు. అంతకుముందు ఇశ్రాయేలీయులు అష్షూరు రాజు చెరలోనికి వెళ్ళిపోయారు. ఇలా 12 గోత్రాల సామ్రాజ్యం అంతా విచ్ఛిన్నమైపోయింది. అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. చెప్పండి, ఏమంటున్నాడు? నీవు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను. నీవు జలములలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్నిలో పడి దాటుతున్నప్పుడు అవి నిన్ను కాల్చలేవు. కాబట్టి ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, నీటి గుండా వెళ్ళవలసి వచ్చినా, అగ్ని గుండా వెళ్ళవలసి వచ్చినా, నీవేమో భయపడకు, నీవు నా సొత్తు, నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరితోనూ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, అందుకు నువ్వు భయపడొద్దు. నీవు భయపడని అవసరం లేదు. నిన్ను పిలిచిన వాడను నేనున్నాను, నిన్ను సొత్తుగా చేసుకున్న వాడను నేనున్నాను. నీవు జలములలో పడి దాటి వెళ్ళేటప్పుడు భయపడక్కర్లా, ఎందుకంటే అవి నీ మీద పొర్లి పారవు, అక్కడ నేను నీతో ఉంటాను అని అన్నాడు. అగ్నిలో పడి దాటేటప్పుడు నీవు కాలిపోవు, అవి నిన్ను కాల్చలేవు అని అన్నాడు. చూడండి, అక్కడ అవి నిన్ను కాల్చవు. లిటరల్గా ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన సంఘటనలు ఇవి. ఈ నదులలో బడి వెళ్ళేటప్పుడు నీ మీద పొర్లి పారవు, అగ్నిలో బడి నడిచినప్పుడు
నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అన్న వాగ్దానాలు ఇశ్రాయేలుల జీవితంలో లిటరల్గా అక్షరార్థంగా జరిగాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. చూడండి, 21, 22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటేశారు. ఐగుప్తును విడిచిపెట్టేసి 3 దినాలు అయింది. 3 దినాలు అయిన తర్వాత ఐగుప్తు రాజుకు స్పృహ వచ్చిన వారి వలె మేల్కొని, అయ్యో ఇశ్రాయేలు ప్రజలు నా దాసులు కదా, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేశాను, మా బానిసలను పోనివ్వటం ఏంటి, 3 దినాలు అయ్యింది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో వెనక్కి తీసుకొచ్చేయాలని అతడు తన సైన్యంతో బయలుదేరి వస్తాడు. 3 దినాలకు వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి చేరతారు. వెనకాల ఫరో సైన్యం తరుముకు వస్తుంది, వీళ్ళని దగ్గరకు వచ్చేసింది. వెళ్ళి అతనికి సరెండర్ అయిపోదామంటే ఆ బానిసత్వపు బ్రతకలేము. బానిసత్వపు బ్రతుకు నుంచి దేవుడు విడిపించాడని ఆనందపడే లోపల మరలా అతను వచ్చేసాడే అని కంగారు పడుతూ ముందుకు వెళదామంటే ముందు ఎర్ర సముద్రం ఉంది. ముందుకు ఎర్ర సముద్రమును దాంట్లో నడవలేరు, దాని గుండా పడి వెళ్ళలేరు, వెనక సైన్యానికి లోబడలేరు. ఇక వీళ్ళు సనుగుతున్నారు మోషే మీద. మోషే, ఐగుప్తులో సమాధులు లేవనుకుని అరణ్యములో చావటానికి మమ్మల్ని తీసుకొచ్చావేమయ్యా, అందుక మమ్మల్ని తీసుకొచ్చింది అని వాళ్ళు సడుగుతుంటే మోషే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, నీ చేతికర్రను తీసుకువెళ్ళి ఆ సముద్రం మీద చాపు, కార్యం జరుగుద్ది అని దేవుడు చెబుతాడు. అప్పుడు తన చెయ్యి సముద్రం మీద చాపినప్పుడు ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిని దేవుడు పంపించగా నీళ్లు విభాగింపబడి అటు ఇటు వెళ్ళిపోయి మధ్యలో త్రోవ ఏర్పడి ఆ దారి తడిగా ఉంటే ఇప్పుడు పొడి నేలగా మార్చేసింది ఆ గాలి. తెల్లవారే పాటికి పొడి నేల ఏర్పడింది. ఇశ్రాయేలీలు ఆ పొడి నేల మీద పడి నడిచి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోతుంటే నీరు వారి కుడి ఎడమల ప్రక్కన గోడవలే నిలబడి ఉందట. చెప్పండి, ఎలా ఉంది? గోడల వలె నిలబడి ఉంది. గోడవలే నిలబడి ఉంది. వారు నడిచిపోతున్నప్పుడు ఆ గోడలాగా ఉన్న నీరు ఏమాత్రం ఒరిగి వారి మీద పడినా వారు మునిగి చనిపోతారు. కానీ వారిని తడపను కూడా తడపలేదు ఆ నీరు. దేవుని ఆజ్ఞ పొందింది అది. సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆరిన నేల కనబడి ఆ నేలలో నుంచి తొలగిన నీరు గోడల్లాగా అటు ఇటు కట్టబడినట్టుగా ఉన్నాయి. దేవుడు అన్నాడు, నీవు నదులలో పడి సముద్రాలలో పడి జలములలో పడి పోవునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని. దేవుడు చెప్పినట్లుగా నీరు వారి మీద పొర్లి పారటానికి బదులు గోడల వలె అటు ఇటు నిలబడి వారికి దారి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు దాటిపోయారు. వారు దాటిపోతూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు చూసి వారు వెళ్ళిపోతున్న ఈ దారిలో మనం కూడా వెళ్ళిపోవాలి అని చెప్పి వారు రథాలు, గుర్రాలు, రౌతులు బయలుదేరి సముద్రంలో పడి వచ్చేస్తున్నారు. సముద్రం మధ్యకు రాగానే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ చేతి కర్ర సముద్రం వైపు చాపు అని. చాపగానే అటు ఇటు గోడలుగా నిలబడిన నీళ్లు విరిగిపడి వారి మీద పడ్డాయి. సముద్రం కలిసిపోయింది. ఇప్పుడు సముద్రం మధ్యలో వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయారు. ఏ నీరైతే ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయినప్పుడు గోడలుగా నిలబడిందో ఆ నీరు శత్రువులు రాగానే వారి మీద పడి వారిని చంపేసింది. వారి మీద పొర్లి పారింది అది. అదే దేవుని బిడ్డలు సముద్రంలో పడి నడిచిపోయేటప్పుడు ఒక చుక్క కూడా వారి మీద పొర్లి పారలేదు. ఏమాత్రం కూడా వారిని తడపలేదది. అలాంటి పరిస్థితి దేవుడు తన ప్రజల పట్ల కలుగజేశాడు. తన ప్రజలను రక్షించడానికి సముద్రమునైనా చీల్చాడు, కానీ అందులో వారిని వదిలేసిన వాడు కాదు.
దేవుని వాగ్దానం లేని ఐగుప్తీయులు దానిని దాటబోయినప్పుడు సముద్రము వారి మీద పొర్లి పారి వారిని ముంచి చంపివేసింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? నీవు జలములలో పడి దాటిపోయినప్పుడు ఇదిగో తోడై ఉంటాను, నదులలో పడి దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. సముద్రాలలో నదులలో బడి మీరు వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవి మిమ్మల్ని తడపను కూడా తడపవు. అవి మీ జోలికి రావు, మిమ్మల్ని నాశనము చెయ్యలేవు అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఎర్ర సముద్రం వారికి దారి ఇచ్చింది. రెండవ సందర్భం చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను వద్దనున్న అదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాభా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తొదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ యోర్దాను నది, అది కోతకాలము. యోర్దాను నది ఎంతో ఉధృతంగా దాని గట్లన్నింటి మీద నుండి బయటికి పొర్లిపారి అంత ఉధృతంగా ప్రవహిస్తుంది. అది హెర్మోను మంచు దగ్గర నుంచి, హెర్మోను కొండ దగ్గర నుంచి ఇశ్రాయేలు దేశం మీదుగా ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు ప్రవహిస్తుంది. అది ఎత్తైన స్థలం నుండి లోయలోనికి ప్రవహిస్తుంది, దిగువ స్థలానికి చాలా ఒడిగా ప్రవహిస్తుంది యోర్దాను నది. అది ఎంతో వేగంగా ప్రవహిస్తుంది, గట్లన్నింటి మీద పొర్లి పారేటటువంటి సమయం అది. ఇప్పుడు జనులు నది దాటాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యంలో 40 సంవత్సరాలు బ్రతికిన లక్షల కొలది ప్రజలు, దాదాపు 20-25 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారే, వాళ్ళందరూ యోర్దాను నది దాటాలి. యోర్దాను పొర్లి పారుతుంది, పొంగి పొర్లి పారుతుంది. అలాంటప్పుడు యాజకులు మందస్సును మోసి వారికంటే ముందు నీళ్ళల్లో అడుగు పెట్టగానే వారి పాదములు నీటి అంచులకు తగలగానే వెంటనే నీరు ఆగిపోయిందంట. పైనుంచి ప్రవహించేది, అది ఎత్తుపల్లంగా ఉన్నటువంటి కాలువది. పైనుంచి నీరు ఆపబడ్డం చాలా కష్టం, అసలు ప్రవహిస్తూ వచ్చేస్తుంది. అలాంటి నీరు సారెతాను వద్దనున్న అదామను పురము దగ్గర ఏకరాశిగా నిలిచిపోయిందంట. చూడండి, అంటే రాయిలాగా గడ్డ కట్టేసి అక్కడ ఆగిపోయింది నీరు. ఇప్పుడు దిగువ స్థలానికి, అరాబా సముద్రానికి, ఉప్పు సముద్రానికి ప్రవహించే, మృత సముద్రానికి ప్రవహించే నీరు ఆగిపోయిందట. ఇటు నీరు ఆగిపోయింది, అటు నీరు ఆగిపోయింది. అటు నీరు రాశిగా నిలబడింది, ఏకరాశిగా నిలబడిందా. మధ్యలో ఆరిన నేల కనబడింది. ఈ ఆరిన నేల మీద ఈ లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలందరూ వారి సొంతంతటిని తీసుకుని బయలుదేరి దాటిపోయారు. వారు దాటినప్పుడు ఈ యాజకుల పాదాలు యోర్దాను నది మధ్యలోనే ఆగిపోయాయి. ఎందుకంటే వారు మందసమును మోస్తున్నారు కదా, మందసమును మోసిన కాళ్ళు మోపగానే సముద్రము పాయలైంది కాబట్టి వారి పాదాలు సముద్రము ఆ నదిలో నుంచి బయటకు వచ్చేస్తే మరలా పొంగి ప్రవహిస్తుంది నది. పొంగి ప్రవహించకుండా అది ఏకరాశిగా ఉండిపోవునట్లు వీళ్ళు ఏం చేశారు అంటే, యాజకులు మందసమును మోస్తూ నది మధ్యలోనే ఉండిపోయారు. యాజకుల పాదాలు నది మధ్యలోనే ఉండిపోగా ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద తుదమట్టుకు మొత్తం అందరూ దాటిపోయారు. ఒక్క చుక్క కూడా ఇశ్రాయేలు ప్రజలను నీరు తడపలేదండి. ఏకరాశిగా గడ్డ కట్టి అలా ఆగిపోయింది అంతే తప్ప వారి మీద పొర్లి పారలేదు ఆ నది నీళ్లు. మీరు నదులలో పడి పోవునప్పుడు
అవి మీ మీద పొర్లి పారవు అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు చెప్పినట్లుగానే ఆ రోజున ఏమాత్రం కూడా అది గట్ల మీద నుండి పొర్లి పారే నది అయినప్పటికీ వారి మీద నుండి పొర్లి పారలేకపోయింది. ఏకరాశిగా దేవుడు దానిని నిలిపేశాడు. అలా రాశిగా ఉండిపోయినట్లు మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి ఎర్ర సముద్రము కానీ యోర్దాను నీళ్లు కానీ, యోర్దాను నదిలో పడి వెళ్ళినప్పుడు, ఎర్ర సముద్రంలో పడి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు ఒక ఎర్ర సముద్రం నీళ్లు గోడల్లాగా అటు ఇటు నిలబడితే యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. వారి మీద పొర్లి పారలేదు, వారి నడకలను ఏమాత్రం ఆటంకపరచలేదు, వారి ప్రయాణానికి ఆటంకంగా మారలేదు. ఎందుకనంటే దేవుని ఆజ్ఞ అది. కాబట్టి భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడిపోవునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేరు పెట్టి పిలిచిన వాడు, సొత్తుగా చేసుకున్నవాడు కాపాడే దేవుడు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి నీవు భయపడొద్దు. ఇప్పటి వరకు నీటిలో వారు నడవగా వారు ఏమాత్రం నీరు వారి మీద పొర్లి ప్రవహించకుండా వారికి దారి చూపిన సంగతి చూశాం. ఇప్పుడు అగ్ని సంగతి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 3:19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయ్యి ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదిము కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ దూరా అనే మైదానంలో 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఒక బొమ్మను నెబుకద్నెజరు తయారు చేయించి ఆ బొమ్మకు వాయిద్యాలన్నీ ఒకే పెట్టున ఒకేసారి వాయించబడుతున్నప్పుడు వాటికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఎవరు సాష్టాంగ నమస్కారం చేయరో వాడు అగ్నిగుండంలో పడవేయబడునని ఆజ్ఞాపించాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఆ బొమ్మకు నమస్కారం చేయరు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి వారి మీద రాజు దగ్గర ఫిర్యాదు చేస్తారు. రాజుగారు వారిని పిలిపించి, నేను విన్నది నిజమా? ఏంటి మీరు ముగ్గురు కూడా ఈ బొమ్మకు మొక్కట్లేదంట? సరే, ఇప్పటి వరకు అయిపోయింది, అయిపోయింది, ఇప్పుడైనా వాయిద్యాలు వాయిస్తారు, మీరు ముగ్గురు కూడా సాష్టాంగపడి నమస్కారం చెయ్యండి, లేదంటే అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ అగ్నిలో నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడుతారో నేను చూస్తాను అని అంటాడు. అందుకు వాళ్ళు అంటారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీతో సమాధానం చెప్పవలెనన్న చింత మాకు లేదు. మండుచు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మేము నమ్మిన దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము మాత్రం నువ్వు నిలవబెట్టించిన బొమ్మకు మాత్రం మొక్కము అని అంటారు వాళ్ళు. ఈ మాట విని రాజు అత్యాగ్రహంతో నిండుకుని గుండాన్ని 7 అంతలు చేసేశాడు. ఎన్ని అంతలు చెప్పండి? 7 అంతలు చేసేశాడు. 7 అంతలు బాగా తీవ్రతరమైపోయింది. ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు ఏమాత్రం తీయకుండా వారిని అగ్నిలో పడవేసేశారను. వారు అధికారులు, ఆ ముగ్గురు కూడా బబులోను దేశంలో అధికారులు. వారు ధరించిన వస్త్రాలు పట్టు వస్త్రాలు ఊరకనే తగలబడిపోతాయి, మనిషిని తొందరగా తగలబడిపోయేలా చేస్తాయి. అందుచేత వారి ఒంటి మీద ఉన్న వస్త్రాలతో సహా వారిని ఉన్న పడాన ఎత్తి పడేయటానికి బలాఢ్యులైన సైనికులు తీసుకువెళ్ళారు.
చూడండి, బలాఢ్యులైన సైనికులు వారిని అగ్నిగుండంలో పడేయటానికి, మధ్యలో పడేయటానికి తీసుకువెళితే వారిని అగ్నిగుండంలో పడవేయటానికి తీసుకువెళ్ళిన బలాఢ్యులైన సైనికులు కాలి చచ్చిపోయారు. చెప్పండి, ఎవరు చచ్చిపోయారు? ఏ సైనికులు? వారిని అగ్నిలో పడవేయటానికి తీసుకువెళ్ళిన వాళ్ళు అగ్ని జ్వాలల చేత తగలబడి చచ్చిపోయారు. కానీ బంధింపబడి అందులో పడవేయబడిన వీళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారంట. రాజు చాలా తీవ్రపడి లేచి, మేము ముగ్గురిని కదా బంధించి అందులో వేసింది అని అంటే మంత్రులు, రాజా సత్యమే, నిజమే రాజా, ముగ్గురిని వేశాం. మరేంటి నలుగురు కనబడుతున్నారు, నాకు బంధకాలు లేకుండా తిరుగుతున్నారు, వారికి ఏ హాని చేయబడలేదు, పైగా నాలుగో వాని రూపము దేవతలను ముఖమును పోలిన రూపము అయి ఉంది అని అతడు వారితో చెప్పి, ఇప్పుడు అగ్నిగుండం దగ్గరికి వచ్చి, వాకిలి దగ్గరికి వచ్చి అంటాడు, శద్రకు మేషకు అబేద్నెగోను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో అని అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. చూడండి, ఆ అగ్నిగుండంలో నలుగురు తిరగడం చూసి అగ్నిగుండం వాకిలి దగ్గరికి వచ్చి పిలుస్తాడు, మహోన్నతుడకు దేవుని సేవకులారా, మీరు ముగ్గురు బయటికి రండి అని. తిరిగింది అందులో నలుగురు, కానీ బయటకు వచ్చింది ముగ్గురే. ఈ ముగ్గురు రాగానే ఇప్పుడు సంస్థానాధిపతులు, అధిపతులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి టాప్ టు బాటం, శిరస్సు నుండి సిరిపాదం వరకు మొత్తం పరిశీలించారు. వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు, వారి వస్త్రములలో ఒక్కటి కూడా తగలబడిపోలేదు, వారి శరీరం మీద చిన్న గాయం అంటే చిన్న గాయం కూడా లేదు, ఏ హాని వారు పొందలేదు. వారి శరీరమునకు ఏ గాయము, ఏ హాని చెందకపోవుట, కనీసం అగ్ని వాసన కూడా వారి దేహం మీద లేకపోవడం వారు చూచి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అప్పుడు రాజు నెబుకద్నెజరు అంటాడు, శద్రకు మేషకు అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు, ఆయన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందు, మరి తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు ఆజ్ఞయ్యగా ఆ ఆజ్ఞను వ్యర్థపరిచారు, కానీ వారి దేహాలను అగ్నిలో కాలిపోవటానికైనా అప్పగించుకున్నారు, కానీ వారి దేవుణ్ణి కాకుండా ఇంకెవరిని వారు పూజించడానికి ఇష్టపడలేదు. ఆ దేవుడు తనను ఆశ్రయించు వారిని తన దూతనప్పించి కాపాడాడు. ఈ విధముగా రక్షించగల సమర్థుడకు దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి ఈ శద్రకు మేషకు అబేద్నెగో అని దేవుణ్ణి ఎవరైనా దూషించారంటే వారి ఇల్లు పెంట కుప్పగా ఉంటుంది, ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది అని రాజు ప్రకటన చేయిస్తాడు. రాజు ముందేమన్నాడు? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో చూస్తానన్నాడు. ఆ దేవుడు తన రక్షణ అతని కన్నులకు కనబడేలా దేవుడు చేశాడు. ఆ నాలుగవ వాని రూపం రాజుకే కనబడింది. రాజే దేవుని భద్రతను దగ్గర నుండి చూశాడు. ఆ రాజే మహోన్నతుడకు దేవుని కీర్తించి కొనియాడాడు. ఆ దేవుని కొలవండి కానీ దూషించొద్దని ఆ దేశమంతటా ప్రకటింపచేశాడు అతను. చూడండి, ఇక్కడ అగ్నిలో శద్రకు మేషకు అబేద్నెగోలు పడిపోయిన అగ్ని జ్వాలల బలాన్ని దేవుడు చల్లార్చి ఏ అగ్ని జ్వాల వారి మీద దాడి చేయకుండా, ఏ హాని, ఏ కీడు చేయకుండా దేవుడు వారికి తోడయుండి కాపాడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అగ్నిలో పడి మీరు దాటిపోవునప్పుడు మీరు కాలిపోరు, అవి జ్వాలలు మిమ్మల్ని కాల్చవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. నీటిలో వారు నడిచిపోయినప్పుడు వారి పైన పొర్లి పారలేదు, అగ్నిలో పడి వారు వెళ్ళిపోయినప్పుడు వారిని కాల్చలేదు. ఇవి లిటరల్గా వారి జీవితంలో జరిగాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక శోధనలు, ఆధ్యాత్మికంగా పరీక్షలు కలిగినప్పుడు, ఈ లిటరల్గా జరిగినవే కాకుండా ఆధ్యాత్మికంగా పరీక్షలు జరిగినప్పుడు, ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడబడినప్పుడు కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడింది ఇశ్రాయేలీల జీవితంలో. మరలా చెప్తున్నాను, ఆధ్యాత్మిక పరీక్ష కలిగిన సమయాలలో, ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి
నుండి కూడా కాపాడబడినప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడింది. అది కీర్తన భాగం 66వ కీర్తన 10వ వచనం 10, 11, 12 చరణాలు చూద్దాం. చూడండి, 66, 10, 11, 12. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. చూడండి, ఇక్కడ నీవు మమ్మును వెండిని నిర్మలము చేయు రీతిగా చేసి ఉన్నావు. వెండి ఎందులో నిర్మలం పెడితే నిర్మలమవుతుంది? అగ్నిలో. అగ్నితో దానిని కాల్చినప్పుడు అది నిర్మలం చేయబడుతుంది. అలాగే అగ్ని వంటి శ్రమలలో మమ్మును పెట్టి వెండిని నిర్మలం చేసినట్లుగా మమ్మును చేయుచున్నావు నీవు. అగ్ని వంటి శ్రమలు ఇవి ఆధ్యాత్మిక పరీక్షలు. ఆధ్యాత్మికంగా వాళ్ళు శుద్ధ సువర్ణంగా చేయబడినట్లు, నిర్మలమైన వెండిలాగా చేయబడినట్లు, ఏ వస్తువు వారిలో లేకుండానట్లు, ఏ అపవిత్రత వారిలో లేకుండానట్లు ఆధ్యాత్మిక పరీక్షలు వారికి దేవుడు పెట్టాడు. ఆ పరీక్షలు ఏమిటి అంటే, నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి, నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కేటట్లు చేశావు. నీవు వారికి లోకువు చేశావు మమ్మల్ని. ఎందుకు ఇలా చేస్తున్నావు దేవా? మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి అంటున్నారు. చూడండి, ఎక్కడ పడ్డారంట వీళ్ళు? నిప్పులలోను నీళ్లలోను పడితివి. నిప్పులలోను నీళ్లలోను పడ్డప్పుడు వీళ్ళు కాలిపోయారా? వీళ్ళు మునిగిపోయారా? వీళ్ళు చనిపోయారా? వీళ్ళు కాలిపోలేదు, మునిగిపోలేదు, చనిపోలేదు. అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్ము రప్పించి ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆధ్యాత్మిక పరీక్షా సమయాల్లో దేవుడు మనతో ఉంటాడు. అలాంటప్పుడు మనకు ఏ హాని కలుగదు. అందుకే వీళ్ళు ఇక్కడ నిప్పులలోను నీళ్లలోను పడితివి. చెప్పండి, ఎందులో పడ్డారంట? నిప్పులలోను నీళ్లలోను. ఆధ్యాత్మిక పరీక్షలలో నిప్పులలో నీళ్లలో పడ్డాము, అయినా నీవు మమ్మను సమృద్ధి గల చోటుకు రప్పించావు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవుని కాపుదల భద్రత వారికి ఉంది. కాబట్టి వారు ఆధ్యాత్మిక పరీక్ష సమయాల్లో ఎంత పరీక్షించబడుతున్నా, ఎన్ని శ్రమలతో కొట్టబడుతున్నా, ఎన్ని శ్రమల అగ్నిలో వారు వేయబడినా వారు కాపాడబడ్డారు కానీ నశించిపోలేదు, కృషించిపోలేదు, చనిపోలేదు. కాబట్టి లిటరల్ గా ఇశ్రాయేలీల జీవితంలో జలములో బడి వారు వెళ్ళినప్పుడు నీరు వారి పైన పొర్లి ప్రవహించకుండా చేశాడు. అగ్నిలో వారు బడి దాటినప్పుడు అవి జ్వాలలు కాల్చకుండా చేశాడు. అలాగే వారికి ఆధ్యాత్మిక పరీక్ష సమయాలలో నీళ్ళలో నిప్పులలో పడినప్పటికీ దేవుడు వారు నాశనం కాకుండా, అవి వారి మీద పొర్లి పారకుండా, వారిని కాల్చకుండా వారు బ్రతికి చక్కగా బయటపడేటట్లుగా దేవుడు చేసిన సందర్భాన్ని ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. అందుకే అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు చెరలోనికి వెళ్ళిపోయావు, నిప్పులలో పడ్డావు, అయినా సరే నేను నిన్ను విడిచిపెట్టను. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు భయపడకు అని దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు నాకు కూడా ఇదే వాగ్దానం. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, కాబట్టి నువ్వు భయపడకు. ఎందుకు భయపడతావు? అగ్ని లాంటి శ్రమలు, నీళ్ళ లాంటి శ్రమలు ఎన్ని కలిగినప్పటికీ కూడా, వాటిలో పడినప్పటికీ కూడా దేవుడు వారిని సమృద్ధి గల చోటికి రప్పించాడు తప్ప వారిని అందులో విడిచిపెట్టలేదు. మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. మనకు కలుగుతున్న శోధనల పైన జయమిస్తాడు. అగ్ని వంటి శ్రమలలో దేవుడు జయమిస్తాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నవాడు నిన్ను అందులో విడిచిపెట్టడు.
కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి మాట, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడాడు. రెండవది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం, చూడండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను. చూడండి, ఇక్కడ దేవుడు రెండవది, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. చూడండి, మొట్టమొదటిది ఏంటి? భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు కాబట్టి నువ్వు భయపడొద్దు. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకు, నేను నీతోనే ఉన్నాను. నువ్వు ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని ఆపదలలో ఉన్నా, నేను నీతోనే ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి పుట్టినప్పుడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏముంది? అక్కడ దేవుడు మనకు తోడు అని. దేవుడు మనకు తోడుగా ఉండటానికి 2000 సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకంలో జన్మించేశాడు ఆయన. అప్పటి నుండి ఆయన ఆత్మ రూపంలో మన అందరి మధ్య జీవిస్తున్నాడు. ఎల్లకాలము మనతో ఉండటానికి జీవిస్తున్నాడు ఆయన. రాత్రి పగలు ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు, కష్ట నష్టాలలో ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టలేదు, ఆపదలలో శోధనలలో నీతోనే ఉన్నాడు, సుఖ దుఃఖాలలో ఆనంద సంతోషాలలో దేవుడు నీతోనే ఉన్నాడు. నిన్ను దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. పైగా ఇక్కడ ఏమంటాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటూ, తూర్పు దిక్కు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను, బెగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను అని. ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోనికి. వీళ్ళు తప్పు చేసి పాపం చేసి చెరలోనికి వెళ్ళిపోవడం ఎంత ఖాయమో అంతే ఖాయంగా వారిని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. వారు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించి చెరకు పంపించేశాడు. ఇప్పుడు వారు తప్పు ఒప్పుకుంటున్నప్పుడు వారిని క్షమించి దేవుడు వారిని చెర నుండి విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 39వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దాం. చూడండి, 39, 5, 6, 7 వచనాలు. 39, 5, 6 వచనాలు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణములకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హిజ్కియా రాజు సమయంలో దేవుడు చెప్పిన మాటని, రాబో దినములలో నీవు సంపాదించింది నీ పితరులు సంపాదించి పోగు చేసిన సంపద అంతటిని బబులోను దేశానికి తీసుకొని పోతారు అని. ఆ వాగ్దానం కొద్ది కాలంలోనే నెరవేరింది. హిజ్కియా రాజు పరిపాలన అయిపోయిన తరువాత కొద్దిమంది రాజులు వచ్చి పరిపాలన చేస్తారు. తరువాత బబులోను సామ్రాజ్యపు నేత నెబుకద్నెజరు వచ్చి ముట్టడి వేసి యెరూషలేము పట్టణాన్ని పట్టుకుని మందిరం యొక్క గోడలలోని రాయి మీద రాయి లేకుండా ఒలిచివేసి బంగారం అంతటిని అక్కడ ఉన్న మనుషులలో ప్రయోజకులందరినీ పట్టుకుని పోతాడు. వీళ్ళందరూ దేవుని దృష్టికి అవిధేయత జీవించడం చేత, విధేయత లేకపోవడం చేత, కఠిన హృదయంతో ప్రవర్తించడం చేత వీరందరినీ చెరసాలకు దేవుడు అప్పగించేశాడు. వీరందరూ చెరసాలలో ఉన్నారు ఇప్పుడు. అందుకే చెరసాలలో ఉన్న వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు పాపం చేసి అవిధేయత చూపించి చెరసాలకు వెళ్ళిపోవడం అనేది ఎంత ఖాయమో అంతే ఖాయంగా నేను ఉత్తర దిక్కుకు ఏమని అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞాపిస్తాను. అంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి బబులోను సామ్రాజ్యానికి నేను ఆజ్ఞాపిస్తాను, నేను నిన్ను విడుదల చేయమని. బెగబట్టవద్దని దక్షిణ దిక్కుకు, మీరు వెళ్ళిన 4 దిక్కుల నుండి నేను మిమ్మల్ని సమకూరుస్తాను అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ పాపం చేసి శాపం చేసి శాపంగా జీవిస్తూ శాపాన్ని పొందుకుని మనము పొందిన ఆశీర్వాదాలన్నింటినీ పోగొట్టుకున్నప్పుడు
దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలను మరలా నీ సొంతం చేస్తాను అని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ 43వ అధ్యాయం యెషయా గ్రంథం 25వ వచనం చూడండి ఒకసారి. 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఒకప్పుడు వారి పాపాలను జ్ఞాపకం చేసుకుని వారికి తగిన శిక్ష విధించిన వాడు ఇప్పుడు అంటున్నాడు, నీ అతిక్రమాలను నేనే తుడిచివేయుచున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. ఆయనే వారిని క్షమించేస్తున్నాడు. ఆయనే వారిని క్షమించేస్తున్నాడు. వారిని క్షమించి వారి పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. నేను మిమ్మల్ని ఆ దేశంలో నుంచి విడిపించి మీరు విడిచిపెట్టి వెళ్ళిన వాగ్దాన దేశానికి రప్పిస్తాను, మీరు పోగొట్టుకున్న వాగ్దాన దేశం మీ సొంతం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. అందుకే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు చెరసాలలో ఉన్నప్పటికీ భయపడకు, కరువు కాటకాల్లో ఉన్నప్పటికీ భయపడకు, దరిద్రతలో ఉన్నప్పటికీ భయపడకు, కొట్టబడుతున్నప్పటికీ భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ ఆశీర్వాదం వచ్చేటట్లుగా దానిని నేను పిలుస్తాను, నీ బంధకాలు విడిపోవునట్లుగా నేను వాటికి ఆజ్ఞాపిస్తాను, నేను నీకు గొప్ప విడుదలిస్తాను, మరలా సొంత దేశానికి తీసుకొని వస్తాను, నేను నీకు తోడై ఉండి నిన్ను రప్పిస్తాను, కనుక నువ్వు భయపడొద్దు అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా విందాం. రెండవ మాట, దేవుడు భయపడొద్దని చెప్పడానికి కారణం, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు. చెప్పండి, ఎక్కడ ఉన్నాడంట? తోడై ఉన్నాడు కాబట్టి భయపడొద్దు. వారిని రప్పిస్తానని దేవుడు చెప్పిన సందర్భాలు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. దేవుడు చెదరిపోయిన 4 దిక్కుల దిగంతముల నుండి నేను వారిని సమకూరుస్తాను అని అంటున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. 27వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకుని కోర్చబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అషూరు దేశంలో నశింప సిద్ధమైన వారును, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారం చేయుదురు. అషూరులో నుండి, ఐగుప్తులో నుండి వారు వచ్చెదరు అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, 49:22. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నా జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమును ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. వారి కుమారులు, నీ కుమారులను వారు రొమ్మున మోసి తీసుకొస్తారు, భుజముల మీద మోసి తీసుకుని వస్తారు అని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఈ ప్రజలందరూ పిల్లలతో సహితం చెరసలోనికి వెళ్ళిపోయినప్పుడు పై వచనాల్లో, నేను సంతులేని దానిని అయిపోయాని, పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలనై ఒంటరినైపోయాని అని నీవు అంగలార్చుతావు. కానీ నేనేం చేస్తాను? నా ధ్వజమును ఎత్తుతాను, వారు నీ పిల్లలను వారి రొమ్మును మోసుకుని తీసుకుని వస్తారు, వారి భుజముల మీద మోయబడతారు నీ పిల్లలు నీ దగ్గరికి వచ్చే వరకు అని దేవుడు తన వాగ్దానాన్ని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 56:8. ఇశ్రాయేలీయులలో వెలివేయబడిన వారిని సమకూర్చు
ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. చూడండి, ఇతరులను కూడా కూర్చెదను. ఇశ్రాయేలు వారు, ఇతరులు అంటే అన్యుల మతములో నుండి యూదుల దేవుణ్ణి నమ్ముకున్న వారు, అన్యుల మతంలో నుంచి యూదుల దేవుణ్ణి నమ్ముకున్న వారిని కూడా నేను సమకూరుస్తాను. ఇలా అన్ని దిక్కుల నుండి నేను వారిని సమకూర్చుతాను అని అంటూ దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు తన ప్రజలకు. వారు తప్పు చేసి చెదరిపోయారు, కానీ చెదరిపోయిన చోట పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగినప్పుడు వారితో దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు వెళ్ళిన స్థలము నుండి నిన్ను మరలా సమకూర్చి వెనక్కి రప్పించదను. నీవు విడిచిపెట్టి వెళ్ళిన దేశానికి నిన్ను తీసుకుని వచ్చేదను. నీవు కోల్పోయిన వాగ్దాన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకునేలా చేస్తాను. నీ నుండి పోయిన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకునేలా నేను చేస్తాను. నీకు దూరమైపోయిన దీవెనలు నీకు దగ్గరయ్యేలా నేను చేస్తాను. తోడయుండి అలా చేస్తాను. కాబట్టి నువ్వు భయపడవద్దు అని దేవుడు తన ఆజ్ఞను ఇస్తున్నాడు తన ప్రజలకు. రెండు మాటలు నేర్చుకున్నాం ఇప్పుడు. ఒకటి, భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని పిలిచాడు. రెండవది, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మూడవది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. నేను ఏర్పరచుకున్నాను నిన్ను, కాబట్టి నువ్వు భయపడవద్దు. చెప్పండి, ఎందుకంట భయపడవద్దు? ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవద్దు, కానీ యేసు ప్రభు అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు వెళ్ళి ఫలించటానికి నేను మిమ్మును ఏర్పరచుకున్నాను అని అంటాడు. చూడండి, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మనం దేవుని ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కోసం నియమించుకున్నాడు, ఏర్పరచుకుని. ఇది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. 41:8-9. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటిననియు. చూడండి, ఉపేక్షింపక ఏర్పరచుకుంటిననియు. 8వ వచనంలో ఏర్పరచుకున్నానంటున్నాడు, 9వ వచనంలో ఏర్పరచుకున్నానని చెబుతున్నాడు. ఉపేక్షింపక అంటే నిన్ను నిరాకరింపక ఏర్పరచుకుంటిననియు అనే మాట బానిస చెరలో ఉన్న వారికి ఎంత ఆదరణ కలిగిస్తుంది. నేను మిమ్మల్ని నిరాకరించలేదు, నిరాకరించక ఏర్పరచుకుంటుని, కాబట్టి మీరు భయపడవద్దు అని చెబుతున్నాడు. నేను ఏర్పరచుకునిన యెషూరును భయపడకు. దేవుడు నిన్ను నిరాకరించకుండా ఏర్పరచుకున్నాడు. నీలో ఏదో గొప్పతనం ఉండి కాదు. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, మీరు సంఖ్యకు ఎక్కువైనందుచేత నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, ఎందుకంటే మీరు లెక్కకు సంఖ్యకు తక్కువే అని అంటాడు వారితో. వారు విస్తారమైన జనమని దేవుడు ఎంచుకోలేదు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ఎంచుకున్నాడు, అబ్రహాము సంతానం ఇచ్చాడు, ఆ సంతానాన్ని ఇశ్రాయేలీగా దీవించాడు దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీలో ఏ మంచితనము లేదు, ఏదో మంచితనము చూచి దేవుడు నిన్ను ఏర్పరచుకునలేదు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు తన కోసం, తన సాధనగా ఉండడం కోసం. కాబట్టి నువ్వు భయపడకు, నువ్వు భయపడడానికి వీల్లేదు. నిన్ను నిరాకరించకుండా నేను ఏర్పరచుకున్నాను, కాబట్టి నువ్వు భయపడడానికి వీలు లేదు అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకు అని అంటే 44వ అధ్యాయం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మ
ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, వారిని ఆశీర్వదించదను. ఆ ఆత్మను వారికి అనుగ్రహించిన తర్వాత వాళ్ళు అభివృద్ధి పొందే రీతిని వారు దేవుడు ఇక్కడ చెబుతూ, నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని. నీటి ఓరన నిరవంజి చెట్లు ఎంత బాగా ఎదుగుతాయో అంత అద్భుతంగా ఎదుగుతారు వీళ్ళు దేవుని ఆత్మ కుమ్మరించబడుట చేత అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు సంతతి మీద దేవుని ఆత్మను కుమ్మరించబడుట అనే వాగ్దానం అంత్యకాలానికి సంబంధించింది. చెప్పండి, ఏ కాలానికి? అంత్యకాలము, దేవుని రాకడ సమయములో జరిగేటటువంటి సమయం ఇది. దేవుని రాకడ సమయంలో ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడట. అయితే దీని గూర్చి యోవేలు గ్రంథం 2:28 చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని అంటూ అక్కడ చెప్పబడిన వాక్యమే అపోస్తల కార్యాలు 2:16-21 పేతురు వివరిస్తూ, అయ్యా పొద్దుగుంకి జామైనా కాలేదు, అప్పుడే తాగేశానని అంటున్నారు మీరు. ఇక్కడ వీళ్ళు భాషలు మాట్లాడేది తాగేసి కాదు. యోవేలు గ్రంథం 2:28 వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కుమ్మరింపే ఇది అని అంటూ అక్కడ వాక్యాన్ని కోట్ చేస్తాడు, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు అతను. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఏమిటి అంటే, దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానంలో కొంత పెంతుకోస్తు దినాన్ని నెరవేర్చబడింది. కొంతవరకు చెప్పండి, ఎప్పుడు? పెంతుకోస్తు దినాన్ని. ఇంకా మిగిలిన భాగం అంత్య దినాలలో, ఆఖరి దినాలలో దేవుని రాకడ జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుని ఆత్మను కుమ్మరించే రోజు ఒకటి ఉంది. ఇప్పుడైతే పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు అందరిలోనికి, విశ్వాసం ఉంచిన వారందరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఈ కాలాలలో క్రీస్తు చెంతకు చేరితే మనం పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందవచ్చు. చెప్పండి, క్రీస్తు చెంతకు చేరితే పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందవచ్చు. దీని గురించి రెఫరెన్స్ యోహాను సువార్త 7:37, 38, 39 చదవండి. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలచి, ఎవరైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట సెలవిచ్చెను. దప్పికొనే వారిలో నా యొద్దకు రండి, దప్పిక తీర్చుకోనండి అని అంటూ అక్కడ ఏమిటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి, వారి కడుపులో జీవజల నదులు పొర్లి పారును అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఆయనకు విధేయత చూపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. మనలోనికి సంపూర్ణంగా రావడానికి ఆయన సిద్ధపడతాడు. ఇది ఈ రోజున యేసు ప్రభువుని మనము నమ్ముకున్నప్పుడు మనకు జరిగేటటువంటి కార్యక్రమం. అయితే అంత్య దినాలలో దేవుని రాకడ జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. దాని గురించి చూద్దాం. చూడండి, 2 రెఫరెన్సులు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 39:29 చూడండి ఒకటి. యెహెజ్కేలు గ్రంథం 39:29. 39:29. అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను ఆత్మను కుమ్మరించదను కనుక నేను ఇకను వారికి పరాత్మకుడనై ఉండను. అంటే వారి మీద నా ఆత్మను కుమ్మరించదను కనుక వారికి నా ముఖాన్ని దాచను. వారి ఎదుటే నా ముఖం ఉంటుంది. ఇప్పటి వరకు నా ముఖాన్ని వారికి దాచేశాను, ఇకను దాయను అని అంటున్నాడు.
దీని గురించి జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదవండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించి ఉండగా. చూడండి, ఏ ఆత్మను కుమ్మరిస్తాడంట? ఎవరి మీద? దావీదు సంతానం మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. చెప్పండి, ఎప్పుడంట? ఈ ఆత్మను కుమ్మరింపబడినప్పుడు వారి కన్నులు తెరవబడి వారు తాము పొడిచిన యేసు మీద దృష్టి ఉంచుతారు. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో నన్ను పొడిచిన వారును నన్ను చూచెదరు అని అంటాడు కదా దేవుడు. ఆ సందర్భంలో జరిగేటటువంటిది ఇది. కాబట్టి జాగ్రత్తగా వినండి. వీరు అంత్య దినాలలో ఉన్నప్పుడు, ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోనప్పుడు, ఆయన రాకడ జరిగినప్పుడు ఆయన ఆత్మను ఇశ్రాయేలు ప్రజలందరి మీద సమృద్ధిగా కుమ్మరిస్తాడు. వారి కన్నులు తెరవబడతాయి. కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద కుమ్మరింపగా తాము పొడిచిన నా మీద వారు దృష్టి ఉంచి ఏక కుమారుని గూర్చి ఒకడు ఏడ్చున్నట్లు, జ్యేష్ఠ కుమారుని గూర్చి ఏడ్చున్నట్లు వారు ప్రలాపింతురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ప్రలాపిస్తారో అక్కడ మనం గమనిస్తే 12, 13, 14 వచనాల్లో మనం చదువుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ కూడా ప్రలాపించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడే రోజు కోసం దేవుడు వారిని తన ఆత్మతో నింపబోతున్నాడు. అందుకే యెషూరును, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను నిరాకరించక ఏర్పరచుకున్నాను, కాబట్టి నువ్వు భయపడవద్దు. చెప్పండి, భయపడవద్దు. నేను నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించదను, భయపడవద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఏర్పరచుకున్నవాడు ఆత్మను వారి సంతానం మీద కుమ్మరించబోయే రోజు ఒకటి ఉంది. కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు కుమ్మరించగా యేసు ప్రభు వైపు చూసి, అయ్యో మేము పొడిచినది ఈయననే కదా, ఈయననే కదా సిలువకు అప్పగించింది, ఈయననే కదా సిలువ వేయమని అరిచి కేకలు వేసి మా కేకలే గెలవగా ఈయన అప్పగించబడ్డాడు అని ఆయనను గూర్చి, ఆయనను సిలువ వేసినందుకు ఆ పాపమును గూర్చి వారు ఎంతగానో వెక్కి వెక్కి ఏడుస్తారు, పశ్చాత్తాపపడతారు. ఎందుకని ఇలా జరగాలి అని అంటే, అసలు ఇశ్రాయేలు ప్రజలనైనా మనల్నైనా దేవుడు ఎందుకు పుట్టించాడు, మన విధి ఏమిటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం 21వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, చాలు 21వ వచనం చదవమ్మా. 21, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన జనులు అని అన్నాడు. ఆ 2 వచనాల భావం ఒకటే. దేవుని స్తుతించి మహిమ పరచడానికే నిన్ను నన్ను దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలీయులను గాని నిన్ను నన్ను గాని దేవుడు పుట్టించింది ఆయనను మహిమపరచడానికే. మన విధి ఇదే. మొట్టమొదటి పని ఏమిటి అంటే, మనం అందరం దేవుని నామానికి మహిమ తేవాలని. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామానికి మహిమ తేవట్లేదు. ఆయన మహిమ కలుగునట్లుగా, ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవట్లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాము, దేవుని నామానికి మహిమకు కీర్తి కలుగునట్లు యేసు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలని ఆయన నియమించాడు. కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు, దేవుని నామానికి మహిమ తేవట్లేదు. యేసు ప్రభు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడు దేవుని నామానికి సంపూర్ణ మహిమ కలగబోతుంది. ఎప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారు అంటే, కడవరి కాలంలో దేవుడు తన ఆత్మను వారి మీద కుమ్మరించగా వారు యేసు ప్రభువుని చూచి ఎంతగానో కన్నీరు కార్చి ఏడ్చి పశ్చాత్తాపపడతారు. పాప పశ్చాత్తాపము నుండి దేవుని వైపుకు తిరుగుతారు వాళ్ళు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మొట్టమొదటి పని దేవునికి మహిమ కలగాలి. రెండవ పని ఏమిటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నేనే దేవుడను, మీరే నాకు
సాక్షులు. ఒకటి, ఆయన మహిమార్థమై జీవించాలి. రెండవది, ఆయనను ప్రచురం చేస్తూ జీవించాలి. చెప్పండి, రెండవది ఆయనను ప్రచురం చేస్తూ, ఆయనను ప్రకటన చేస్తూ, ఆయనను గురించిన సాక్షులుగా మనం బ్రతకడమే మన విధి. అలా ఇశ్రాయేలీయులు బ్రతకలేకపోతున్నారు కాబట్టి అలా బ్రతికేటట్లుగా దేవుడు చెప్తున్నాడు, యెషూరూను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నువ్వు భయపడొద్దు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడో, మనం అపోస్తల కార్యాల 1:8 పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. యెరూషలేములోను, యూదాయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు పాప పశ్చాత్తాపం పొంది యేసు ప్రభువు నమ్ముకుని దేవుని నామానికి మహిమను ఆపాదిస్తూ ఆయనను గురించి ప్రకటించే జనాంగంగా తయారవుతారు. మన విధి అది. అందుకే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించేది. తన ఆత్మను మనం పొందుకుని దేవుని మహిమపరుస్తూ ఆయనను గురించిన ప్రకటన ఎదుటి వారికి ప్రచురం చేయాలి. కాబట్టి 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పటి వరకు. ఒకటి, భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు కాబట్టి నువ్వు భయపడకు. రెండవది, నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకు. మూడవది, నేను నిన్ను నిరాకరించగా ఏర్పరచుకున్నాను గనుక నీవు భయపడవద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని కొరకు నిలబడదాం. దేవుడు ఏర్పరచుకున్నాడని భయపడకుండా జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో